ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు నోటీసులు ఇవ్వనున్నారు సిట్ అధికారులు. హైదరాబాద్ నందినగర్ లేదా ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో నోటీసులు అందించనున్నారు. రేపు జూబ్లీహిల్స్ పిఎస్ లో విచారణకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఏదైనా కారణాలతో కేసీఆర్ కోరితే ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లోనే ప్రశ్నించే అవకాశాలున్నాయి. ఇప్పటికే ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ కీలక నేతలు హరీష్, కేటీఆర్ ని ప్రశ్నించారు సిట్ అధికారులు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు నోటీసులు ఇవ్వనున్నారు సిట్ అధికారులు. హైదరాబాద్ నందినగర్ లేదా ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో నోటీసులు అందించనున్నారు. రేపు జూబ్లీహిల్స్ పిఎస్ లో విచారణకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఏదైనా కారణాలతో కేసీఆర్ కోరితే ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లోనే ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ కీలక నేతలు హరీష్, కేటీఆర్ ను ప్రశ్నించారు సిట్ అధికారులు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు నోటీసులు ఇవ్వనున్నారు సిట్ అధికారులు. హైదరాబాద్ నందినగర్ లేదా ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో నోటీసులు అందించనున్నారు. రేపు జూబ్లీహిల్స్ పిఎస్ లో విచారణకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఏదైనా కారణాలతో కేసీఆర్ కోరితే ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లోనే ప్రశ్నించే అవకాశాలున్నాయి. ఇప్పటికే ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ కీలక నేతలు హరీష్, కేటీఆర్ ను ప్రశ్నించారు సిట్ అధికారులు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ కు సిట్ నోటీసులపై మరిన్ని డీటెయిల్స్ ధనరాజ్ అందిస్తారు. ధనరాజ్, అప్డేట్స్ ఏంటి? బీఆర్ఎస్ అధినేత అయినటువంటి కేసీఆర్ అదేవిధంగా ఆయనకు మాజీ సీఎంగా కొనసాగారు కాబట్టి మొత్తానికి మరికొద్ది సేపట్లో సిట్ నుంచి కూడా ఆయనకు ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో సిట్ నోటీసులు జారీ చేయనున్న సమాచారం అందుతూ ఉంది. అయితే సిట్ ఇప్పటివరకు చూసినట్టయితే కూడా మొత్తం బీఆర్ఎస్ పార్టీలో కీలకంగా ఉన్నటువంటి హరీష్ రావు కావచ్చు, అదేవిధంగా కేటీఆర్తో పాటుగాను సంతోష్ రావును కూడా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లోనే విచారణ కొనసాగించారు. ఇక మొత్తానికి ఈ కేసుకు సంబంధించిన వ్యవహారంలో ఇప్పటివరకు కన్ఫెషన్ సంబంధించినటువంటి రిపోర్టు చూసినట్టయితే నిందితులు కావచ్చు, అదేవిధంగా సాక్షులుగా ఉన్నవారు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా చూసినట్టయితే ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో చాలా వరకు ఈ ఎస్ఐబి మాజీ చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావును విచారించి ఆయనకు సంబంధించినటువంటి ఏదైతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నిందితులుగా ఉన్నవారు విచారించినటువంటి క్రమంలో కూడా అందరూ కూడా పెద్ద ఆయన చెప్పినటువంటి సూచనల మేరకే ఫోన్ ట్యాపింగ్ జరిగిందనే విషయాన్ని కూడా బయటపెట్టడం జరిగింది. ఈ వ్యవహారంలో అందరూ కూడా పెద్ద ఆయన అంటే ఎవరనేది కూడా చాలా వరకు పొలిటికల్ సర్కిల్ కూడా చాలా వరకు పెద్ద చర్చ జరిగింది. ఇక అలాంటి ఉత్కంఠకు మాత్రం తెరపడిందని చెప్పొచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్లో ఉన్నటువంటి అధినేత అయినటువంటి కేసీఆరే పెద్ద ఆయనగా చాలా వరకు పొలిటికల్ సర్కిళ్లలో చర్చనీయాంశంగా కొనసాగింది. అదేవిధంగా ఆయన మాజీ సీఎంగా కొనసాగాడు కాబట్టి ఇక ఫోన్ ట్యాపింగ్లో చాలా కీలక పరిణామం జరగబోతుందనేది ఇటు మనకు సమాచారం అందుతుంది. అయితే సిట్కు సంబంధించినటువంటి కీలక భేటీ అయ్యింది. కేసీఆర్కు ఎర్రవెల్లి ఫామ్ హౌస్లోనే నోటీసులు ఇవ్వాలా, లేకుంటే ఆయన ఉంటున్నటువంటి నందినగర్లోనే నోటీసులు జారీ చేయాలనే వ్యవహారం పైన కూడా కొంత సందిగ్ధత ఏర్పడింది. అయితే ఈ సందిగ్ధత చూసినట్టయితే సిటీ టీం చూసినట్టయితే మొదటగా ఫామ్ హౌస్కు వెళ్ళి నోటీసులు జారీ చేయాలనే యోచనలో ఉన్నట్టుగా సమాచారం అందుతూ ఉంది. మరోవైపున చూసినట్టయితే అందరిలాగే కేటీఆర్ సంతోష్ రావుకు ఏదైతే నందినగర్లో నోటీసులు జారీ చేశారో దాని ప్రకారంగానే యథావిధిగా మరి ఆయన నందినగర్లోనే ఉంటున్నాడు కాబట్టి ఎప్పుడు అంటే ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి నందినగర్కి రావడం, నందినగర్ నుంచి ఎర్రవెల్లి ఫామ్ హౌస్ పోవడం కాబట్టి ఇక నందినగర్లోనే నోటీసులు ఇస్తే సరిపోతుందనే భావన కూడా ఇటు సిటీ బృందంలో ఉంది. కాబట్టి దానిపైన కమాండ్ కంట్రోల్ సెంటర్లో సిటీకి సంబంధించినటువంటి టీం పూర్తిగా కసరత్తు చేస్తూ ఉంది. ఇక మరి నోటీసులు జారీ చేసినట్లయితే కేసీఆర్కు మరి దాన్ని యథావిధిగా ఆయన జూబ్లీహిల్స్లోనే విచారణకు హాజరవుతారా, లేకుంటే మరి ఏదైనా ఎగ్జిబిషన్ కోరుతారా అనేది కూడా సందిగ్ధత ఏర్పడింది. ఎందుకంటే మొత్తం ఫోన్ ట్యాపింగ్ కేసు అంతా కూడా జూబ్లీహిల్స్లోని పోలీస్ స్టేషన్లోనే ఒక సిటీ టీం విచారణ కొనసాగించింది కాబట్టి అందరిలాగానే కేసీఆర్ కూడా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లోనే విచారణకు రావాలంటూ కూడా ఇటు సిటీ బృందం ఆదేశిస్తుంది అనేది మాత్రం తెలుస్తూ ఉంది. కాబట్టి ఆ క్రమంలోనే మరి సిటీ విచారణకు జూబ్లీహిల్స్ పిఎస్లోనే విచారణకు హాజరవుతారా, లేకుంటే ఆయన విముఖత చూపుతారా అనేది కూడా చాలా వరకు ఒక ప్రశ్నగా మారిందని చెప్పొచ్చు. ఎందుకంటే 160 CRPC ప్రకారం కూడా బీఆర్ఎస్లో ఉన్నటువంటి కీలక నేతలకు నోటీసులు జారీ చేసి వాళ్ళ స్టేట్మెంట్ను కూడా రికార్డ్ చేసినటువంటి దశలో మరి కేసీఆర్కు కూడా 160 CRPC నోటీసులు జారీ చేసినట్లయితే ఆయన ఒకవేళ విచారణకు జూబ్లీహిల్స్లో తాను రాలేనంటుగాను, లేకుంటే అనివార్య కారణాలు కావచ్చు,
అనారోగ్యకు సంబంధించినటువంటి కారణాలను చూపినట్లయితే ఒకవేళ ఎర్రవెల్లి ఫామ్ హౌజా లేకుంటే ఆయన ఉంటున్నటువంటి నివాసంలోనే మరి సిట్ బృందం విచారించే అవకాశం ఉంటుందా అనేది కూడా లీగల్ సంబంధించినటువంటి ఒపీనియన్ పైన కూడా ఆధారపడి ఉంది. ఈ విషయం కూడా చాలా వరకు దానికి కూడా తెరపడాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా చూసినట్టయితే మరి గతంలో చూసినట్టయితే కాళేశ్వరం సంబంధించినటువంటి ఏదైతే పీసీ ఘోష్ ఏదైతే మొత్తం ప్రజా దర్బార్కు సంబంధించినటువంటి ఓపెన్ కోర్టులోనే అందరినీ కూడా విచారించినటువంటి క్రమంలో కేసీఆర్ కూడా అక్కడే మొత్తానికి విచారణకు హాజరవుతానని చెప్పడం జరిగింది. కానీ ఆయన ప్రజా కోర్టులో మాత్రము పీసీ ఘోష్ కమిషన్ సంబంధించి విచారణ ఓపెన్గా ఒప్పుకోలేదు. ఆయన అంటే ఇన్ కెమెరా లోపల ఇన్సైడ్లోని మాత్రమే విచారణతో ఆయన విముఖత చూపాడు. కాబట్టి మొత్తానికి అదే ప్రాసెస్ మరి కొనసాగుతుంది అనేది కూడా సిట్ బృందం మరి దాన్ని యాక్సెప్టెన్స్ చేస్తుందా లేదా అనేది కూడా ఇలాంటి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే సిట్ బృందం మాత్రం ఖచ్చితంగా సిపి సజ్జనార్ నేతృత్వంలో ఇక సాయంత్రంలోగా కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉన్నా లేకుంటే నందినగర్లో ఉన్నా మొత్తానికైతే సిట్ బృందం నోటీసులు జారీ చేయనున్నది. దానికి మరి కేసీఆర్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషనా మరి ఇంకా ఇతరత్ర సంబంధించినటువంటి ప్రాంతంలో విచారణ కొనసాగుతుందా అనేది కూడా సస్పెన్షన్ కొనసాగుతుంది.